అందరికీ నమస్కారం. పూరీ కుర్మా తయారు చేసే విధానాన్ని చూసేయండి. ముందుగా ఆలుగడ్డలు, టమాటాలు, ఎర్రగడ్డలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పచ్చి బఠానీని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక షర్వ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు కొంచెం సేపు వేగిన తర్వాత అదే ప్యాన్లో పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చి బఠానీని వేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత ముక్కలు, క్యారెట్, టమాటా, ఆలుగడ్డ వేసుకొని ఒక్క నిమిషం అట్లా మగ్గిన తర్వాత కొంచెం మీ రుచికి తగినంత పసుపు, ఉప్పు వేసుకొని బాగా మగ్గనియాలండి. సన్న మంటకు మగ్గడం ద్వారా కూర టేస్టీగా ఉంటుంది, అడుగు కూడా అంటదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత నీళ్లు పోసుకోవాలండి. తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి బాగా ఉడకనియాలి. ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకొని పప్పు గుత్తితో స్మాష్ చేయాలి. కొంచెం ఇట్లా అంటే కూర గుజ్జుగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. శనగపిండి నీళ్లు పోసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకొని దించేస్తే భలే ఉంటుందండి, అద్రిపోయే పూరీ కుర్మా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.